మన తండ్రి అయిన దేవుని నామములో కూడి వచ్చిన ప్రతి వారికి యేసయ్య నామములో శుభములు. దేవాది దేవుని దీవెనలండి. మరి యొక్క నూతన మాసంలో ప్రవేశపెట్టబడి ఉన్నాము. సంవత్సరాంతానికి వచ్చి ఉన్నాము. మనము ఈ సంవత్సరం అంతట్లో మరి యేసయ్య మన జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇచ్చినటువంటి ఈ యొక్క మాసాన్ని కూడా మనము కృతజ్ఞతతో మరి మన పాపములను ఒప్పుకుంటూ మరి ఆయన యొక్క రక్తం చేత శుద్ధి చేయబడే స్థితిని దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ దినము మనకి ఇవ్వబడిన వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను కనుక పాముల వలె వివేకము కలిగి పావురముల వలె నిష్కపటులై ఇండుడి అని ప్రభు వాక్యం చెప్తుందండి. ఈ వాక్యంలో అంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము కాబట్టి ఈ దినాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనం చూస్తున్నాము. ఏంటి మనుషులు ఇలా ఉన్నారేంటి, మనుషులు ఎందుకు ఇట్లా అన్యాయంగా చేస్తున్నారు, మనుషులు అట్లా అన్యాయం ఎందుకు గెలుస్తుంది, న్యాయం ఎందుకు గెలవట్లేదు అని మనం పరపరు విధాలా మనం వెళ్ళిపోతూ ఉన్నాం కదా. అంటే ఈ దినాల్లో ఇలాగే జరుగుతుంది అని వాక్యంలో కూడా చెప్తుంది కనుక మరి వాక్యంలో చెప్పినట్లుగా నీతిమంతుడిగానే ఉంటాడంట, పాపాత్ముడుగానే ఉంటాడు. కానీ మనకి ఇవ్వబడిన ఈ కృపాకాలంలో మనము ఎలా ఉండాలట ప్రభు చెప్తుంది, పాముల వలె వివేకము కలిగి ఉన్నాడు. అంటే పాములు అనగానే మనం అనుకుంటాం సాతానే కదా. సాతాను మరి యుక్తి కలిగింది, చాలా యుక్తితో అవ్వమ్మను మోసం చేసిందని కూడా వాక్యంలో ఉంటది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. యుక్తితో మరి ఆ అవ్వమ్మను మోసం చేసింది అక్కడ. కాబట్టి ఈ యొక్క పాము విషపూరితమైంది కానీ చాలా తెలియగలదు. ఎందుకంటే తనకు హాని జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎదురు తిరిగి మనలను భయపెట్టేటువంటి మరి పాము స్వభావం ఉంది దానికి. కాబట్టి అటువంటి స్వభావం గల దాంట్లో దేవుడు దానిలాగా విషంపూరితంగా మీరు ఉండండి అని మాత్రం మనకు చెప్పట్లేదు. కానీ పాముల వల్లే వివేకము కలిగి ఉండమంటున్నాడు. అంటే నీకు హాని చేస్తుంది అని మనం ఏదైతే అనుకుంటామో, అంటే మన జీవితాల్లో మనకు హాని చేస్తే ఏముంటాయండి? విష జంతువులు ఎలాగో హాని చేస్తాయి, నిజమే. మరి క్రూర జంతువులు మనకు హాని చేస్తాయి. అలాగే మరి పశువులు అవి కూడా వాటికి బాగా లేనప్పుడు ఎదుటి మనిషిని పొడి చేయటమో లేకపోతే ఇంకా అట్లా హాని చేయటమో, ఎందుకంటే వాటికి ఎదుటి వారి గురించి ఆలోచించుకునే వివేచన జ్ఞానము వాటికి ఉండదు. కాబట్టి అవేం చేస్తాయి, మరి మనుషులను నిర్మూలన చేయటానికి ఏ విధంగా అయినా సరే అవి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు మనకు పాముల వల్ల వివేకము కలిగి ఉండమంటున్నాడు. వివేకం అనేది ఏంటంటే మన ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే అండర్స్టాండింగ్ అని ఉంది. నాకు అంటే మనము అర్థం చేసుకోవాలి, పరిస్థితిని అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండగలగాల. ఆ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకుంటాము, అది మనం చూడాలన్నమాట. ఎదుటి వాళ్ళు ఏదైనా నొప్పితో బాధతో ఏమన్నా అన్నారనుకోండి, మనము అర్థం చేసుకోగలిగిన స్థితిలో మనం ఉండాలి. వాళ్ళు ఈ బాధలో ఉన్నారు కనుక ఈ బాధలో అట్లా అన్నారని. కానీ మూర్ఖత్వంతో ఎవరన్నా మనలను ఏమన్నా అన్నారనుకోండి, అరే వీరి మూర్ఖుడురా, వీడికి మూర్ఖునికి తగినట్లుగా మనం ఎదురు ఆన్సర్ చెప్పకూడదు అన్న జ్ఞానము మనకు ఉండాలన్నమాట. వాళ్ళ బారి నుండి మనం తప్పించుకోగలిగిన స్థితిలో మనం ఉండాలి. పాము కూడా అంతే కదా, ఎదురు తిరుగుతుంది. మరి వాళ్ళు బలంగా ఉన్నారనుకుంటే అది పారిపోతుంది. అలాగే మనం ఏం చేస్తున్నాము, పరిస్థితిని బట్టి మన యుక్తి కలిగిన వారిమై మరి జ్ఞానం కలిగిన వారమై అర్థం చేసుకునే సిచ్యుయేషన్లో ఉండి మన బలం ఎంత, మన బలహీనత ఎంత, మన బలహీనత ఎక్కడుంది అని మనం గ్రహించుకోవాలి. అదే కాకుండా మన ఆత్మీయ స్థితికి వచ్చినట్లయితే పాపము అనేది మనలను మరణానికి దారి తీస్తుందని మనకు తెలుసు. దానివల్ల మనకు హాని ఉందని తెలుసు. దానివల్ల మనకు మరి చావు వస్తుందని కూడా తెలుసు. పాపం వల్ల వచ్చు జీతము మరణము అనే దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మరి దానివల్ల మరణం వస్తుందని తెలిసిన తర్వాత దాని నుండి తప్పించుకునేటువంటి యుక్తి మనకుందా, అటువంటి జ్ఞానం ఉందా, మనకి అటువంటి వివేచన ఉందా, మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే మరి ఈ యొక్క
పాపము నుండి, పాప జీవితము నుండి మనము తప్పించుకోగలిగినట్టు ఉపాయం ఎత్తుక్కోవాలి. ఎందుకంటే జీవితం అనేది మనం ఒకసారి పుట్టడం, మరలా ఒకసారి చావటం. ఈ మధ్య జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి సమయంలో మనం ఏం చేస్తున్నాము? మనము యుక్తి కలిగి మన జీవితాన్ని సరైన దారిలో మనం నడిపించుకుంటున్నామా? లేదా మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మరి కనిపించిందల్లా మరి జంతువుల్లాగా వాటిల్లాగా మనము ఇష్టానుసారంగా బ్రతుకుతూ అసలు ఏది లెక్క చేయకుండా మనం ఒక రేపొద్దున మరణం వచ్చిన తర్వాత మరణంలో నుండి నిత్య జీవంలోకి వెళ్ళగలిగినటువంటి మార్గం ఉన్నదని మనం గ్రహించి దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామా అన్నది మనము ఆలోచించవలసిన వాళ్ళం అన్నమాట. ఒక విశ్వాసంగా మనం ఈ యొక్క పాపము నుండి మన జీవంలోనికి మనకి వెళ్ళటానికి మన శరీరాన్ని, మన ఆత్మను ఏ విధంగా కాపాడుకుంటున్నాం అనేది అక్కడ మాత్రం మనకు చాలా వివేకము అవసరము. ప్రతి మానవుడు కూడా అది అర్థం చేసుకునే స్థితిలోకి ఉండడు. అందరికీ జ్ఞానం ఇవ్వబడింది, ప్రతి మనిషికి జ్ఞానం ఇవ్వబడింది. దేవుని యొక్క ఆత్మ వారిలో ఉంది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను మీకు ఇస్తాను, కాబట్టి మీరు ఈ విధంగా నడుచుకోండి అంటూ మనకు దేవుడు మరి బైబిల్ గ్రంథంలో మనకు అనేక మార్లు మన హోల్ బైబిల్ను మనకి ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం అనేదంట ఒక భవనం లాంటిది అనమాట. అందులో మరి 66 గదులు ఉన్నాయంట. ఒక్కొక్క గది కూడా చాలా చక్కగా అమర్చబడిందంట. ప్రతి గదిలోనూ ఒక్కొక్క వివేకము కలిగిన మార్గము. మరి ఈ విధంగా చెడు ఉంటది కాబట్టి దీని నుండి మారండి, ఇది చెడు, ఈ విధంగా ఉండండి, ఇది దేవుడి యొక్క ప్రణాళిక, దీనిలో మీరు ఇలా నడవండి అని ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క పుస్తకం దగ్గరికి వెళ్ళటం, ఆ గదిలో ఏమేమి ఉన్నాయి, దేవుడు మనకి ఏం దాచిపెట్టాడు, మనకి ఏమి బోధిస్తున్నాడు అని మనం కనుక దాన్ని చూడగలిగినట్లయితే మనము ఇక బైబిల్ గ్రంథం ద్వారా మన ఆత్మలను రక్షించుకోవటానికి మనకు సరైన మార్గంలో మనం నడవగలమని దేవుడు మనకి చెప్తున్నాడు. అందుచేత మరి అనుదినము మనం ఈ యొక్క ఆహారాన్ని భుజించమని దేవుడు చెప్తున్నాడు. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క కీర్తన గ్రంథం మాత్రం చదువుకుంటారు. ఎందుకంటే అందులో ఇంకా వేరే విధమైనటువంటి హిస్టరీలు కానీ అలాంటివి ఏముండవు కాబట్టి. కొంతమంది సామెతలు మాత్రం చదువుకుంటారు. అదొకటే ఇవ్వలేదు దేవుడు మనకి. బైబిల్ గ్రంథం హోల్ బైబిల్ ఇస్తున్నాడు మనకి. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అని చెప్పి దానికి 66 పుస్తకాలు ఇచ్చాడు. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకమైనటువంటి దీవెన, ఒక్కొక్క రకమైన దీవెన మనకు ఉంది. కానీ మనకంత సమయం లేదు. దాంట్లో అది చదివినప్పుడు అర్థం చేసుకోవాలనేటువంటి ఆ సమయం వేస్ట్ అనుకునే మనుషులు చాలా మంది ఉన్నారు. ఎవరన్నా ఏదైనా చెప్తే అవునా అట్లాగా అనేటువంటి మనుషులు కూడా ఉన్నారు. అలాగని అందరూ అలా ఉన్నారని నేను చెప్పనండి. చాలా మంది బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదువుకుని మరి ఎంతో మంది హిందువులు మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంని మరి పఠించి వాళ్ళు దీనిలో ఏదో తప్పు పట్టుకొని క్రైస్తవుల్ని మనం ఏదో రకంగా కించపరచాలి, వాళ్ళని కింద పెట్టాలని చూసిన వాళ్ళు సహితము వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదివి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించిన వారై అసలైన దేవుడు ఈయన, మన పాపాలను రక్షించడానికి వచ్చిన ఈయన మాత్రమే మనకు దేవుడు, మన గ్రంథాల్లో ఉన్న చెప్పబడిన ఈయనే అని వారు గ్రహించగలుగుతున్నారు. కానీ చాలా మంది క్రైస్తవులు మనకు ఏంటంటే దేవుడు మనం ఆ క్రైస్తత్వంలోనే పుట్టాం కాబట్టి మనం ఎలా బతికినా దేవుడు మనలను రక్షించుకుంటాడు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాము. కానీ మన బిడ్డలు కూడా అలాగే ఉంటారు కదండి. చాలా మంది మనం ఎలా ఉన్నా మా అమ్మ మా నాన్న నన్ను ప్రేమిస్తారు కాబట్టి నేను చదువుకోవాల్సిన పని లేదు, నేను ఇంట్లో పని చేయాల్సిన పని లేదు, నేనేమీ చేయాల్సిన పని లేదు, మా తల్లిదండ్రులు ప్రేమించాల్సిన పని లేదు, వాళ్ళు నన్ను కన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత అని మన పిల్లలు అనుకుంటే మనం ఎలా ఊహిస్తాం చెప్పండి. చాలా మంది పిల్లలు ఈ దినాల్లో అలాగే తయారవుతున్నారు. అలాగే చూస్తున్నాను నేను. అంటే మనం కూడా దేవుని విషయంలో అదే విధంగా ప్రవర్తిస్తున్నాము. నేను బైబిల్ చదవకపోతే ఏమైంది, నేను ఈ తాగుడు తాగితే ఏమైంది, సిగరెట్ తాగితే ఏమైంది, లేకపోతే నేను సినిమాలకి షికార్లకి వెళ్తూ మరి ఆదివారం నాడు చర్చికి రాకపోతే ఏమైంది అని ఎట్లాగా చాలా మంది పిల్లలు వారి యొక్క క్రమమైన వారి జీవితాన్ని
అక్రమమైనటువంటి స్థితిలోకి మార్చుకుంటున్నారు. అంటే అక్రమము విస్తరించుట చేత అని కూడా మరి వాక్యంలో చెప్పబడింది. అంటే క్రమమైన పద్ధతిలో వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. క్రమమైన పద్ధతిలో వెళ్తే అబ్బా అన్ని కూడా వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి, నా సొంతంగా నేను ఎప్పుడు చేసుకోవాలి, నా సొంతాన్ని నేను ఎప్పుడు మరి నేను నాకు ఇష్టమైనవి అన్ని ఎప్పుడు నేను అనుభవించాలా అనేటువంటి స్థితిలో మనుషులు వెళ్ళేటువంటి దినాల్లో మనం ఉంటున్నాము. కాబట్టి దేవుడు మన దగ్గరకు వచ్చి ప్రతి వారము ప్రతిరోజు మన దగ్గరకు వచ్చి మన గడపల దగ్గరకు వచ్చి నాయన మీరు ఎట్లుండండి, మీరు ఎట్లుండండి, మీరు ఎట్లుండండి, ఇదిగో ఇది నా మార్గము, నా వాక్యాన్ని చదవండి, వాక్యంలో నేను మీతో మాట్లాడుతున్నాను, వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్న మీ జీవితాలు సరైనట్లు ఉండాలి, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలా అని చెప్తున్నాడు. ఇక్కడ ఇక పావురం ఉంది. పావురం యొక్క జీవితం ఎట్లా ఉందంట, నిష్కలంకంగా ఉందంట. నిష్కపటమైనటువంటి జీవితము, కపటము లేని జీవితము. మరి అలాగే నిష్కలంకం అంటే అసలు కళంకం అనేది చెడు అనేది అంటకుండా కూడా మరి ఈ పావురం ఉందంట. ఆ పావురం ఎవరు? దేవుని యొక్క సంఘంలో రేపొద్దున ఆయన మేఘారుడు వచ్చినప్పుడు సంఘము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన యొక్క మార్గాలను నడుస్తూ ఆయన వస్తున్నాడు నా పెండ్లి కుమారుడు అనేసి ఎదురు చూసే బిడ్డలందరూ కూడా ఒక సంఘం అట. కాబట్టి అటువంటి సంఘానికి చెందవలసిన మనము ఇంకనూ మరి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఇచ్చిన సమయాన్ని కాపాడుకోలేక ఇవ్వబడినటువంటి కృపాకాలంలో మనము మరి దాన్ని వ్యర్థం చేసుకుంటూ మన జీవితాన్ని సరైన మార్గాల్లో నిలుపుకోకపోతే మనకు దేవుడు మనకి మనం చెందవలసినటువంటి ఆ దీవెన పొందలేని స్థితిలోకి మనము జారిపోయే స్థితి ఉంది. తర్వాత వచ్చేటువంటి ఆ శ్రమలు కానీ ఏదైనా సరే అది విపరీతమైనటువంటి శ్రమల్లోకి వెళ్తుంది. ఇప్పుడు మన పిల్లలకి చెప్తాము, నాన్న ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని చెప్పినప్పుడు వాడు నేను చెయ్యొద్దన్న పనే చేస్తాడు అనుకోండి, అప్పుడు 2 దెబ్బలేస్తారు పేరెంట్స్. లేదా ఆ చేసిన వద్దన్న పని చేసినందువల్ల వాడికి కాలు ఎరగటమో చెయ్యి ఎరగటమో కింద పడటమో జరుగుతూ ఉంటది. అది ఎందుకు వచ్చింది? చెప్పిన మాట వినకపోవటం వల్ల. అంటే విధేయత లేనటువంటి స్థితిలో, అవిధేయత స్థితిలో మూయబడినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. కాబట్టి అటువంటి అవిధేయత స్థితిలోకి మనము వెళ్ళకున్నట్లు ఆయన యొక్క సంఘముగా, ఆయన యొక్క పెండ్లి కుమార్తెగా తయారవలసిన మనము ఆయనలాగే నిష్కలంకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని దైవవాక్యం మనకు చెప్తుంది. ఇప్పుడు యేసయ్య మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన బాప్తిసం తీసుకుంటాకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగిందంట. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరండి? మరి త్రిత్వంలో ఒక పాటు పరిశుద్ధాత్ముడు అని చెప్తున్నాం. తండ్రి పై నుండి మరి మాట్లాడుతున్నారు, కుమారుడు అక్కడ నీళ్ళలో ఉన్నారు, మరి పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రావటం కూడా మనం గమనిస్తున్నాము కదండి. పరిశుద్ధాత్మ పావురం వల్ల ఎందుకు వచ్చిందంటే ఆయన యొక్క లక్షణం ఏంటంటే అంత పరిశుద్ధమైనటువంటి లక్షణం అంట. మరి అలాగే ఒక పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే పావురంలో చేదు కట్టు అనేది ఉండదంట. మిగిలిన ఏ చేపల్లో కానీ మరి ఇంకే విధమైన జంతువులైనా సరే ఆ చేదు కట్టది అనేది ఉంటదంట. మనకి లివర్లో ఒక చిన్న గాల్ బ్లాడర్ అని ఉంటది కదండి, అది చాలా దీంతో నిండి ఉంటది అనమాట. లివర్ ఎంజైమ్తో నిండి ఉండి అది చేదుగా ఉంటది అనమాట. అలాగే ప్రతి జంతువులోనే ఉంటదంట, కానీ పావురములో అది ఉండదట. అంటే అంత కళంకం లేనటువంటి జీవితం పావురందని ఒక ఆయన చెప్తున్నారు. అది నాకు అంతగా తెలీదు, కానీ పావురం అంటే మాత్రం దేవుడు ఏం చెప్పాడంటే నా పావురము నిష్కలంకురాలు అని చెప్తున్నాడు. అంటే నా పావురము అంటే నాకు రాబోయేటువంటి నా సంఘం, అంటే పావురం వల్ల రూపంలోకి మారవలసినటువంటి సంఘం మరి ఎంత నిష్కలంకంగా నాకులాగే తయారైంది అనేసి మనము అని ప్రభువు ఇక్కడ పరమగీతాల్లో మరి చెప్తా ఉన్నారన్నమాట. అంటే ఆ పావురం ఎట్లా ఉంటుందంట, మరి ఆ నిష్కలంకమైనటువంటి స్థితిలో ఉంటుందంట. అది కూడా ఆయన పావురం అంటున్నాడు. అంటే ఆయన మీదకి వచ్చినటువంటి ఆ ఆత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ తండ్రి రూపంలోనికి ఈ మనిషి మారటం అనేది అది చాలా మరి కష్టమైన పనే మనుషులకి.
ఎలా ఎలా జరుగుతుంది? అలా జరగాలంటే ఏమవుతుంది? మనము పరిశుద్ధతలోకి రావాలంటే మనం ప్రతి దినము మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి మరి ఆయన రూపంలోకి మారటానికి మరి ఒకసారి ఆ పాపంలో పడిపోయి మనం లెగలేని స్థితిలోకి రాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? మనం నిజంగా అట్లా ఉంటున్నామా? దేవుడు కోరుకున్న స్థితిలోకి మనం తయారు కాగలుగుతున్నామా? మనకు ఆ వివేకం ఉందా? ఏ వివేకము? దేవుని రాకడకు సమీపిస్తుంది కాబట్టి నేను సిద్ధపడి ఉండాలా, నేను ఆయన రూపంలోకి మారాలా. నిమిషంలో రెప్పపాటున మనుషులు మార్పు పొందుతారట. అటువంటి మార్పు పొందే స్థితిలో నేనున్నానా అని ప్రతి వారు కూడా వారి ఆత్మల విషయమైనటువంటి ధ్యాస కలిగి మరి భయము కలిగిన వారే వారు ప్రయాసపడి దాని కొరకు మరి ప్రయాసపడినట్లయితే దానికి తగిన ఫలితం వారు పొందుతారు. మనం పరిశుద్ధంగా ఉండాలి, మరి ఆయన రూపంలోకి మారాలి. మరి పౌలు గారు చెప్పినట్లుగా ఈ వాక్యం మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, నేను దేవుని పోలిన ఆయన పోలిన నడుచుకున్నట్లుగా మీరు కూడా నడుచుకోండి అంటున్నాడు ఆయన. అంటే ఆయన ఆల్రెడీ ఆ మార్గం ఏంటో వివేకం కలిగి ఆ మార్గంలో నడుచుకుని ఆయన దేవుని యొక్క మరి ఉద్దేశంలోకి ఆయన తయారు కాగలిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం కదా. మరి అలాగే మిగిలిన మనుషులందరూ కూడా మరి ఆయన చేత సృష్టింపబడిన మనిషి, ఆయన రూపంలో తయారు చేయబడినటువంటి ఒక మనిషి మరి ఆయన రూపంలోకి మారటానికి పోగొట్టుకున్న ఆ మహిమను మరలా పొందుకుని మనం ఆయనతో మరి సహవాసం చేస్తూ ఆయనతో సంతోషిస్తూ ఆయనతో జీవించేటువంటి ఆ స్థితి ఒకటి ఉంది అని మన బైబిల్ గ్రంథం చెప్తున్నప్పుడు మనము మరి నిజంగా దాన్ని నమ్ముతున్నామా? విశ్వాసం అనేది మనలో ఉందా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంట అసాధ్యం అంటున్నాడు దేవుడు. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేమని దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసం కలిగిన వారమే ఉండాలి. మరి అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 ఉంటది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. అంటే సులువుగా చిక్కు పెట్టేస్తుందంట పాపము అలా చిక్కు పెట్టేసి మనము ముందుకు వెళ్ళనీయకుండా చేసేటువంటి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. అది పాపమని నువ్వు గ్రహించావా? దాన్ని విడిచిపెట్టు. అంతేగాని ఇప్పుడు సంసోన్ గారు ఉన్నారండి, మరి ఆయనకు తెలుసు ఆవిడ దలైలా అన్న ఆవిడ ఆయన ప్రాణం కోసం వద్దుతుందని ఆయనకు తెలుసు. ప్రతిరోజు అతను లాలిస్తుంది, నీ ప్రాణం ఎందులో ఉందో చెప్పు, నీ ప్రాణం ఎందులో ఉందో చెప్పు అంటే ఇది అది అది అని చెప్తున్నాడు. కానీ అప్పుడైనా సరే గ్రహించాలి. ఎన్నోసార్లు మరి అట్లా చేసినప్పుడు అరే ఈ అమ్మాయి ఏంటి నేను చెప్పినప్పుడు దాని గురించే దాన్ని వేటాడుతుంది, నా ప్రాణాన్ని వెంటాడుతుంది కదా, ఈ అమ్మాయిని వదిలేద్దాం, మరి దేవుడు నాకు ఇంకో మంచి అమ్మాయిని ఇస్తాడు అని అనుకోలేదు ఆయన. కానీ సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపంలో ఆయన పడిపోయాడంట అక్కడ. కాబట్టి పడిపోబట్టి ఏమైంది? ఆయనకు కళ్ళు తీసేశారు, ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. అదే మరి బతికుంటే మరి ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేసేవాడు. మరి దేవుని ఆత్మ కూడా ఆయన హెయిర్ ఆయనకున్నంత వరకు ఆయనతో ఉన్నది, కానీ ఎప్పుడైతే ఆ జుట్టు కత్తిరించబడిందో ఆయనలో ఉన్న బలం పోయిందంట. అలాగే మనం కూడా ఈ పాపము అని తెలిసిన తర్వాత దాన్ని పట్టుకుని అయ్యే పర్లేదులే, ఇప్పుడు ఇంకా పర్వాలేదులే, నేను ఐ కెన్ గెట్ ఓవర్ ఇట్, నేను ఎట్లయినా సరే ఇందులో రాగలను, ఇది నన్నేం చేయదు అని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు మనకు తెలియకుండానే ఆ పాపంలో మనం బంధింపబడతాము. మనం లేవలేని స్థితిలోకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనకు ఏర్పడతాయి. కాబట్టి మనము ఎప్పుడైనా సరే మనకి ఇవ్వబడిన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మన సమయం ఉండగానే మనం మేల్కొని మన ఆత్మల రక్షణ కొరకు మనము నిష్కపటమైన స్థితిలోకి మనం రావాలి. నిష్కపటం అంటే కపటం లేని స్థితి. ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు మనం వెళ్ళి అమ్మా ఇది తప్పు నాన్న, ఇది ఇట్లా చేయబాకు అని కపటం లేని స్థితిలో చెప్పాలి. అంతేగాని అబ్బా అయిందిరా వీడి పని, ఇది ఎలాగలా ఇందులో పడిపోయాడు కాబట్టి అనేసి వెళ్ళి పర్లేదమ్మా అట్లా ఉండు ఏం అవ్వదు అని అట్లా చెప్పారు అనుకోండి, అది కపటం గల స్త్రీ అంట మరి మంచి మార్గంలో ఉన్న వాళ్ళని చెడు మార్గంలోకి లాగుస్తుందంట. సామెతల గ్రంథంలో కపటం గల స్త్రీ గురించి మాట్లాడారు. అలాగే మరి అహీతోపెల్ అనే అతను చాలా కపటం కలిగిన వాడని మనం వింటున్నాము. అతను ఏం చేస్తున్నాడు? మరి ఆలోచన చెప్పి
ఎలాగైనా సరే దావీదుని చంపించాలి, కుమారుడి చేత తండ్రిని చంపించాలని చూస్తున్నాడు అక్కడ. అలాగే మరి కపటం గల మనుషులు అనమాట, అభినదాబు అన్న అతను కూడా అట్లాగే కపటం కలిగిన వాడని మనం వింటున్నాము. మరి దావీదు కుమారుడు తప్పు చేయటానికి మరి ప్రోత్సాహపరిచినటువంటి ఒక ఆయన ఉన్నారు. అట్లాగా ప్రతి విషయంలో కూడా ఆయన బిడ్డలను మరి మా తప్పు మార్గంలోకి నడిపించేటువంటి మరి పరిస్థితి ఎప్పుడు వస్తుందండి? మనం సరైన మార్గంలో నడవనప్పుడు ఈ కపటం గల వాళ్ళు మనల్ని వారి వశం చేసుకొని ఏదో రకంగా మన మంచి మార్గంలో ఉన్న మనలను తప్పు మార్గంలోకి నడిపించేటువంటి స్థితి. మరి అటువంటి స్థితిలో మన సాతానుడు పడవేస్తాడు. వాడు ఎవడండి? యుక్తి గలవాడట. కాబట్టి తన యుక్తి చేత మనలను మన కపటమైనటువంటి మార్గాల్లోకి నడిపించి మనం తప్పు చేయకపోయినా తప్పులోకి తోసివేసి మనలను మరి ఇదిగో నువ్వు చేసావు అని మనకి మనసాక్షికి గద్దించేలాగా, గిల్టీనెస్ ఫీల్ అయ్యేలాగా. నాకు రాలే మేలు అంటే జీమెయిల్ కమ్మా, జీమెయిల్ ఈరే ట్రాకింగ్ నెంబర్ అండి. అలాగే మనము ఏం చేస్తున్నాం అన్నది మనం గ్రహించుకోవాలి. మన దావీదు కుమారులు అందరూ కూడా తప్పు మార్గాల్లో ఎలా నడిచారంటే, తండ్రి మాట వినే పరిస్థితుల్లో కాకుండా ఇతరులు చెప్పినటువంటి వాటిని మరి హైలైట్ గా చేసుకుని దాని ప్రకారం నడుచుకోబట్టి వాళ్ళందరూ కూడా తప్పు మార్గాల్లో నడుస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా మరి దేవుడు మనకు బైబిల్లో ఇచ్చినటువంటి మాటను మనము గ్రహించకుండా మనము ఇతరుల మాటలు విన్నట్లయితే మనము చేయకూడని పనులు మన ద్వారా చేయించడానికి సాతానుడు చాలా ప్రయత్నిస్తాడు. కాబట్టి మనం చాలా భద్రంగా మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకి ఇచ్చినటువంటి ప్రతి గది కూడా ఎంతో విలువైనటువంటి వజ్రాలు వైడూర్యాలతో అటువంటి పరిస్థితులు అటువంటి లక్షణాలు ఉన్నటువంటి మరి బైబిల్ గ్రంథము మనం ఒక్కొక్క గ్రంథంలోకి వెళ్ళి చదువుకుని దాన్ని క్షుణ్ణంగా గ్రహించటకు కావాల్సిన శక్తిని ఇమ్మని మన పరిశుద్ధాత్మ తండ్రిని వేడుకొనవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాగే పరమగీతాలు 2:14 ఉంటది, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నారు ప్రభు. అంటే ఆయన బండ అంటే ప్రభు యేసయ్యే మనకు బండ కదా, అటువంటి బండ అయినటువంటి ఆయనను ఆశ్రయించే పావురం అంటున్నాడు. అంటే బండ సందులలో ఎగురుతుందంట, ఆయన దగ్గరే ఉంటుంది అనమాట. ఆయన ఆ బండల మధ్యలోనే ఉంటుంది అనమాట. అంటే ప్రభువులోనే ఎగురుతా ఉంటది ఈ పావురం. అలాగే పేటులను ఆశ్రయిస్తుందంట, ఆశ్రయించే నా పావురమా అంటున్నాడు. అని నీ స్వరం నాకు వినపడనిమ్ము అంటున్నాడు. నీ స్వరం చాలా మధురము, నాకు వినపడనిమ్ము అంటున్నాడు. వినపడటం ఎట్లా వినపడుతుందండి? మనం ప్రభువుకు సమీపంగా లేకుండా ఎక్కడో ఏదో అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటే మన మనసు ఒక చాట మరి మా మాట ఒక చాట ఉన్నట్లయితే అది ప్రభువుకి వినపడనేటువంటి పరిస్థితిలో మన యొక్క తప్పిదములే అడ్డొస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఆ మనస్వరము ప్రభువుకు వినపడేంత సమీపంగా ప్రభు దగ్గర మనం ఉండాలి. ముఖ్యంగా ఈ దినాలు అంత్య దినాలు కాబట్టి, మరి అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి దినాలు కాబట్టి, మరి ఈ దినాల్లో మరి మనిషికి ప్రేమను చల్లారిపోయే దినాలు కాబట్టి, ఈ దినాల్లో మనం ప్రభువుకు సమీపంగా ఉన్నట్లయితే మనం ఏదైనా సరే మనము మరి ఆయన మన స్వరాన్ని వినటానికి రెడీగా ఉన్నారు. అదే కాకుండా నీ స్వరము నీ ముఖము నాకు కనపడని అంటున్నాడు. మనం సన్నిధి చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటున్నాము? ఆయన సన్నిధిలో కనపడుతున్నాము. మన ముఖము ఆయన చూడాలని, ఆయన ముఖము మనం చూడాలని మనం ఆయనతో సన్నిధి మనం ప్రతి మండే చేసుకుంటున్నాము. కాబట్టి మనం ఆయనకు సమీపంగా జీవిస్తూ మరి ఆయన రూపంలోకి, అంటే అటువంటి నిష్కళంకమైనటువంటి పావురంలాగా మనం తయారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఆకారంతో ఉన్న మనలో జరిగేటువంటి ఆ మార్పు, ప్రభువుకు సమీపంగా జీవించే మార్పు
ఆయన కొరకు ఎదురు చూసే మార్పు అదంతా కూడా మనలో ఉన్నప్పుడు ఆయన మధ్యాకాశానికి రాగానే మనము నిమిషంలో రెప్పపాటున మనము మార్పు పొంది మరి ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం రావాలా. మనకి ఇంకా సమయం ఈ దినమున ఇట్లా ఉన్నాము, రెండో నిమిషంలో మనం ఎక్కడుంటామో మనకు తెలియనప్పుడు ఇవ్వబడిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము, ప్రభుతో సమీపంగా బతుకుదాము. మనము ప్రభువులో మనం బతికినప్పుడు మన చుట్టూ ఉండే పరిస్థితులు అన్నిటిని కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా దయచేసే దేవుడై ఉన్నాడు మన దేవుడు. మనం కేవలం ఆయన మీద మనసు పెట్టుకొని మనతో ఆయనతో ఉండాలి. కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే మన చుట్టూ ఏదో కల్పిస్తాడనమాట. మన యొక్క మనసు ఆయన మీద లేకుండా డిస్ట్రాక్ట్ చేయటం కోసం మన కుటుంబాన్ని ఇక్కడే కష్టమని అక్కడ కష్టమని ఇది లేదని అది లేదని మనకి అటువంటి మనశ్శాంతి లేని స్థితికి మనల్ని లాక్కెళ్తా ఉంటాడు. కానీ మనం కనుక కొంచెము ప్రయాసపడి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరి దేవుడు తప్పకుండా మనలను మరి ఆయనకు సమీపంగా మరి ఉన్నట్లయితే మనలను ఆ విధంగా మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ఆయన చక్కపరచగలిగినటువంటి శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి మనకి చేయాల్సిన పని ఏంటంటే ఆయన మీద మనసు కేంద్రీకరించుకొని మనం ఉన్నట్లయితే మనం అది విశ్వసించాలా. ఎలాగా? నేను ఆయన మీద మనసు కేంద్రీకరించుకుంటే నా ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడతాయి, నా పిల్లలకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే నేను ఆయన సమీపంలో ఉన్నాను, ఆయనతో ఉన్నాను. కాబట్టి నాకేం కావాలో ప్రతిదీ కూడా నా ప్రభు చూస్తాడు. నా ముఖాన్ని చూస్తున్నాడు, నా హృదయాన్ని చూస్తున్నాడు, నా జీవితాన్ని చూస్తున్నాడు నా ప్రభు, నా బిడ్డలను చూస్తున్నాడు, నాకు కుటుంబాలను చూస్తున్నాడు. కాబట్టి ఎక్కడ ఏమి లోపం ఉందో ఆయన కనుగొనాలంటే నేను ఆయనకు సమీపంగా ఉండాలని మనం ఆలోచించుకుని ఆయనకి దగ్గరగా ఉండేటకి మనం చూడాలన్నమాట. ఇక్కడ హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయంలో కూడా ఉంటది కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మనం ఒక పందెము పెట్టబడింది, కానీ ఈ పందెంలో పరిగెట్టడానికి ఇప్పుడు మ్యారథాన్ వస్తుందండి. మ్యారథాన్ లో ఏంటి, వాళ్ళు ముందుకు పరిగెడతా ఉంటారు కదా. రేపు 2వ తారీఖు కదా, రేపు 2వ తారీఖున అట్లాగే మరి అక్కడ పరిగెడతా ఉంటారు న్యూయార్క్ లో. కాబట్టి మ్యారథాన్ జరుగుతుంది. అప్పుడు ఏమండి, అసలు ఎవరు ముందుగా పరిగెడితే వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇస్తారు అక్కడ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, చుట్టూ జనాలు ఉంటారు, వాళ్ళని మరి ఎంకరేజ్ చేయటానికి గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళు అరుస్తున్నారు కదా, వీళ్ళు అరుస్తున్నారు కదా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చూస్తున్నారని వాళ్ళ వైపు చూసుకుంటూ ఉంటే కనీసం ముందుకు అడుగు వేయలేరు కదా. మనం కూడా ఆత్మీయ స్థితిలో అంతే. మనం ముందు ఉంచబడినటువంటి ఈ పరుగులు అంటే మనం చేరవలసిన గమ్యానికి మనం చేరటానికి మన ఆత్మీయ స్థితిలో మనం సరైనటువంటి సురక్షితమైన పరిస్థితి మనం చేరాలంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విధమైన దానికి కూడా మనం అభ్యంతర పడిపోయి మనము దానికి డిస్ట్రాక్ట్ అయిపోయి మనం చేయవలసిన పనిని మనం చేయలేని స్థితిలో ఉన్నట్లయితే మన ఆత్మలు మన కొరకు దాచబడినటువంటి ఆ యొక్క బహుమానాన్ని మనము పరిగెత్తలేని స్థితిలో ఉంటాం మనము. మరి ప్రభు కూడా ఆయన ఎదుట ఉంచబడినటువంటి మరి ఆ ఆనందం కొరకు ఆయనకు ఒక ఆనందం ఏంటి, పాపిని రక్షించాలి, పాపి రక్షిస్తే మరి నా రక్తం చేత కడగబడితే వాళ్ళు మరి నా రూపంలోకి వస్తారు వాళ్ళు అనేటువంటి ఆ ఆనందం కొరకు ఎంత అవమానం వచ్చినా నిర్లక్ష్యం పెట్టేసేసాడంట, సిలువను సహించాడట. మరి అటువంటి దేవాది దేవుడు యొక్క మరి మాదిరిని మనం పెట్టుకున్నట్లయితే మరి ఆయన ఆ యొక్క ఆనందం కొరకు పరిగెత్తాడు. మన కొరకు ఆనందాన్ని సిద్ధపరిచిన దేవుడు ఆయన. మనము ఆయన రూపంలోకి మారాలి, మనం సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మనమే కాదు, మనం చూపినటువంటి మాదిరిని బట్టి మన కుటుంబాలు కూడా మరి మాదిరికరమైనటువంటి జీవితంలోనికి రావాలి. మీ యొక్క పవిత్ర ప్రవర్తన చేత వారిని రాబట్టవచ్చు అంటున్నాడు దేవుడు. అంటే కనుక మనం పరీక్షించుకుంటున్నామా, మన ఆత్మ రక్షణలో ఉందా? మన ఆత్మను ఎవరు మనకు రక్షించరండి. కాబట్టి ప్రభువు తప్ప ఎవరు చేయరు. కాబట్టి అట్టి స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా మన ముందు ఉంచబడినటువంటి ఈ పరుగు పందెంలో
ముందుకు వెళ్ళాలంటే మన గురి ప్రభు మీద పెట్టుకోవాలా. మనం ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలా. పేతురు గారిలాగా వారి ప్రభు వైపు చూసినంతసేపు నీళ్ల మీద సహితం ఆయన నడవగలిగాడట. కానీ ప్రభు నుండి ఎప్పుడైతే ఆయన దృష్టి మరల్చారో అప్పుడు సముద్రంలో మునిగిపోసాగారట. కాబట్టి మనం దృష్టి ప్రభు మీద పెట్టుకుని ముందుకు వెళ్తూ ఆయనకు ఇష్టమైన రూపంలో అనేటువంటి నిష్కళంకమైన పావురమా అని అనిపించుకునే స్థితికి మనల్ని తయారు చేసేటువంటి దేవాది దేవుణ్ణి మనం నమ్ముకొని అటువంటి స్థితిలోకి మనం మారినట్లు దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. అట్టి వివేకంతో మనము ముందుకు సాగినట్లు నిష్కపటమైనటువంటి హృదయంతో మరి వివేకం కలిగిన హృదయంతో మనం ఎందుకు బతుకుతున్నాం ఈ జీవితంలో? మనం బతికేది అంతా కేవలమా ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటమే. అందుచేతే మనిషి ఈ లోకంలో మనం సృష్టింపబడ్డాడు అని మనము ఆ యొక్క సత్యాన్ని గ్రహించినట్లయితే మనము దానికోసమే ప్రయాసపడతాము, దానికోసమే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. మన దృష్టి మాత్రం ప్రభు మీద మాత్రమే పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన కుటుంబాలను కూడా మనం రక్షించుకునే స్థితిలో మనం ఉంటాము. అట్టి ధన్యతలో దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను మరి దీవించి ఆస్వాదించి అంతవరకు నిలకడగా ఆయనలో నిలిచి ఉండగలిగే గొప్ప తరుణాన్ని దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. మరి కొద్దిసేపు మనం మౌనంగా ఉండి మరి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయన సన్నిధిలో ఉన్నాము, ఆయన వాక్యాన్ని విన్నాము. నిజమే కదా, మన ఆత్మ ఎంత విలువైంది, మనము విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి ఆ విలువ మనకు అర్థం కావట్లేదు, కానీ సాతానుకు బాగా అర్థమవుతుంది. కనుక వాడేం చేస్తున్నాడు, ఆ విలువను మనల్ని కించపరచాలని, దాన్ని దొంగిలించాలని వాడు ప్రయాసపడుతుండగా మనము మన విలువను గ్రహించిన వారమే. దేవుడు మన కొరకు చేసినటువంటి ఆయనటువంటి శిలువ యాగాన్ని గుర్తు చేసుకుని ఆయన ఎదుట మౌనంగా కొద్దిసేపు ఉందాం. ఆయన పాదాల దగ్గర మనోనిదానం కలిగిన వారమే. మన దృష్టిని ఆయన మీద కేంద్రీకరించుకుని ఆయన ముఖంను చూడటానికి ఆతురపడుతున్న వారం వల్లే ముందుకు సాగినట్లు మరి దేవుడు దయచేయాలని మనమందరము కొద్దిసేపు మనోనిదానం కలిగిందాం. మనోనిదానం కలిగిన మనం మన పాపములను ఒప్పుకుందాం. పాపములను క్షమించగల శక్తి గల దేవుడు మన పాపాన్ని జస్ట్ మరి బట్టలోకి ఏదైనా మరకలైతే మనం వాష్ చేస్తే ఆ మరక అలాగే ఉంటుంది, దాని మీద డస్ట్ పోతుందేమో, కానీ కొన్ని మరకలు అయితే చాలా బలంగా ఉంటాయి. అలాగే పాపం అనే మరక మనలో నుండి వెళ్ళిపోవాలంటే దేవుడు తన రక్తం చేత మనల్ని శుద్ధి చేయాలి. కనుక ఆయన దగ్గర మనం ఒప్పుకున్న ప్రతి పాపము నుండి మనల్ని విడుదల కలిగించగల శక్తి గల తండ్రి దగ్గర మన పాపములను ఒప్పుకుందాం. ఆయన రక్తం చేత కడగబడదాం. శక్తి గల ఆయన వాక్కు చేత మనము అంగీకరించి మన పాపములను ఒప్పుకొని విశ్వాసంతో మనల్ని కడగమని ప్రభువుని అడుగుదాం. ఈ పాపం అనేది సులువుగా చిక్కులు పెడుతుందని కూడా వాక్యంలో వింటున్నాం. కనుక చిక్కుల్లో పడకుండా ఉండాలంటే ఆయన పాదాల దగ్గర ఉన్న మనము ఆయన పాదాల దగ్గర మన పాపాలను ఒప్పుకుందాం. ఒప్పుకున్న మనము ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాయనా నీ రూపంలో నిష్కళంకమైనటువంటి స్థితిలో వివేకము కలిగిన స్థితిలో నా ఆత్మ ఉండునట్లు ప్రభా, నాయనా నేను అట్లా ఉండాలని నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా. దానికి తగిన క్రియలు నేను ఏమి చేయాలో నాకు నీ ఆత్మ ద్వారా బోధించు నాయనా. నీ ఆత్మ ద్వారా నన్ను అటువంటి స్థితిలోకి నాయనా మార్చుకో తండ్రి. నీ రూపంలోకి నాయనా
ఆ పరిశుద్ధమైన స్థితిలోకి నేను రావాలంటే నాయన అలా రావాలని నేను తీర్మానించుకుంటున్నాను. కానీ ప్రభా క్రియలు చేయలేకపోతున్నాను ప్రభా. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్నావు ప్రభా. నేను ఆ క్రియలు చేసుకుని నా ప్రభా నాయన నీ యందు బలపడినట్లు ప్రభా నాయన ఈ యొక్క మరి పాప ఊబిలో నుండి ప్రభా నా తండ్రి నాయన ప్రభం నన్ను బయటకు లాగి కడిగి పవిత్రపరిచిన నన్ను ప్రభా నాయన మరలా ఆ ఊబిలో పడకుండా నాయన ఇగో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను కనుక నాయన నన్ను కడుగు ప్రభా పరిశుద్ధపరచు అని ఆయనకు మనలను మనము సమర్పించుకుందాం. మనం సంపూర్ణ సమర్పణలో ఉన్నప్పుడే ప్రభువు మనలను శుద్ధి చేయగలరు. సంపూర్ణ సమర్పణలో ఉండగానే మనం చేయలేని కార్యాలు ఆయన మన పక్షంగా చేయగలరు. కనుక ప్రభా ఇదిగో ఈ పాట మాత్రం కడుగు, ఆ పాట వదిలేస్తే అది నాకు చాలా ఇష్టం అని అట్లా మనం ప్రభు దగ్గర బేరాలు ఆడాల్సిన పని కాదు ఇది. ప్రభా ఇదిగో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నన్ను నెత్తి నుండి అరికాల వరకు నాయన నాలో ఉన్న సమస్తమైనటువంటి డాగులు మచ్చలు సమస్తం కూడా నాయన నీ రక్తంతో కడుగు నాయన. ఇదిగో నన్ను నీకు అర్పించుకుంటున్నాను ప్రభా అని ప్రభు సన్నిధిలో ఆయనకు సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క పాప ఊబిలోండి తప్పించుకొని కోరు నాకు ప్రభా నీ వాక్యంలో నీ బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి ఈ యొక్క 66 గ్రంథాల్లో నా తండ్రి నాయన నీవు ఇచ్చిన ప్రతి విధమైనటువంటి మేలును నేను చూడగలుగుటకు ప్రభా కీడును నుండి నేను తొలగిపోటకు ప్రభా నీ ఉపదేశములను అంగీకరించగలిగినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి నాయన. నీ వాక్యాన్ని అనుదినము నేను భుజిస్తూ దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయము నాకు దయచేయి తండ్రి. సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపముల భూముల నుండి నన్ను ప్రభా నాయన అందులో పడకుండా నాకు సహాయం దయచేయి తండ్రి. శక్తినివ్వండి నాయన, బలాన్ని ఇవ్వండి. నా మీదకి వచ్చే ప్రతి విధమైన శోధనను జయించగలిగినటువంటి శక్తిని ప్రభా నీవే దయచేయండి ప్రభా. నువ్వు శక్తి గల దేవుడు నాయన, నీవు మాత్రమే చేయగలవు కనుక నా ప్రభా ఇదిగో మమ్మలను నీకు అప్పగించుకుంటుండగా నా ప్రభా మమ్మలను నీ రూపంలోకి మార్చుకోనాయన. నా పావురమా అని నీ చేత అనిపించుకుంటకు ప్రభా నిష్కలంకురాలా అనిపించుకునే స్థితిలో ప్రభా మేము ఉండగలుగుటకు ప్రభా నాయన మమ్మల్ని తయారు చేయండి నాయన. నీవు త్వరగా వస్తున్నావు ప్రభా. అనేక సూచనలు చూస్తున్నాం నాయన, కానీ త్వరపడలేని స్థితిలో ఉన్నాం ప్రభా. లోతు ఏ విధంగా అయితే నాయన త్వరపడలేకపోతున్నాడని అతని మీద కనికరించావట ప్రభా. మా మీద కనికరం చూపు నాయన, మమ్మల్ని ఈ ఊబులుండి బయటికి లాగు ప్రభా. మేము త్వరపడి శుద్ధపడినట్లు ప్రభా నాయన నీవు వచ్చినప్పుడు ప్రభా మా సిద్ధులలో నూనె ఉండి ప్రభా మా దీపాలు వెలుగుచుండే స్థితిలో మేము ఉండగలుగుటకు ప్రభా కృప చూపండి అయ్యా. ఈ అంత్య దినాల్లో నక్షత్రాలు అటువంటి నానా మంచి స్థితిలో ఆత్మీయ స్థితిలో ఉన్న బిడ్డలను కూడా దుష్టుడు కిందకు లాగి పడవేసేటువంటి స్థితిలో ఉంటున్నాడట ప్రభా. వాడి బారిన మేము పడకుండానట్లు ప్రభా మాకు శక్తి బలాలను దయచేయండి తండ్రి నాయన. మమ్మల్ని మా ఎల్ల కృపను కనపరచయ్యా. మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. ఈ లోకంలో ప్రభా నా తండ్రి మేము అంటుకుపోతున్నాం నాయన, దీని నుండి వేరుపడలేకపోతున్నాం ప్రభా. సహాయం దయచేయండి, వివేచనను దయచేయండి ప్రభా, మాకు దయచేయండి తండ్రి. నిష్కపటమైన బుద్ధిని మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన స్థితిలోకి మేము మారగలిగే స్థితిని మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన, నీకు వందనాలయ్యా. వేడుకుందాం మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం ప్రభా. నాయన మేము ఏ పాటి వారం, కేవలం మనుషులం ప్రభా. మా కొరకు నాయన మమ్మల్ని నీ రూపంలోకి మార్చుకొనుటకు ప్రభా నా తండ్రి నాయన నీవే స్వయంగా ఈ
నీ పరలోకము విడిచి ఈ భూలోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వచ్చిన దేవుడు తండ్రి నాయన మాకు నాయన నీ ఇటువంటి పరిశుద్ధమైన స్థితినికి మాకు దయచేయటకు ప్రభా నాయన మా పాపములను ప్రభా నిస్సులు పైన ప్రభా నాయన దానికి మేకులతో అంటగొట్టి నాయన ప్రభా నాయన మమ్మలను పరిశుద్ధులుగా చేస్తున్న దేవాది దేవా నీకు వందనాలయ్యా. నీ ఎదుట పాపంలో ఒప్పుకున్న ప్రతి బిడ్డ పాపములను క్షమించే దేవుడు అన్నావు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. హృదయపూర్వకంగా నా తండ్రి మేము తండ్రి నిన్ను ప్రభా నా తండ్రి క్షమాపణకు అడుగునేటువంటి తెలివితేటలను ప్రభా ప్రతి బిడ్డకు దయచేస్తున్న దేవానికి వందనాలు. నీవేమిటో తెలుసుకుని ప్రభా నాయన నాయన నిన్ను అనుసరిస్తూ నీ యందు విశ్వాసంతో ముందుకు సాగే స్థితిని ప్రభా మాకు దయచేస్తున్న దేవాది దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కృపను కనపరచండి తండ్రి, దీవెన దయచేయండి తండ్రి నాయనా. నీవు మాత్రమే చేయగలవు ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. మా ఎడల నీకున్న ఈ ప్రేమకై నీకు వందనాలయ్యా. మమ్మల్ని నీ రాకడకు సిద్ధపరచటకు నువ్వు పడుతున్న ప్రతి పాటలకే నీకు వందనాలయ్యా నాయన. మాకు నీ వాక్యాన్ని అందిస్తూ నా ప్రభా నాయన నీ రూపంలోకి తండ్రి నాయన మమ్మల్ని మార్చుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీతో ప్రతిదినము సహవాసము చేసే స్థితిని ప్రభా, నీతో ప్రతిదినము నా తండ్రి నాయన కలిసి మాట్లాడుకునే స్థితిని ప్రభా మాకు ఇవ్వటాకు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి నీకు వందనాలు. మేము పోగొట్టుకున్న మహిమను మరలా మాకు ఇవ్వటాకు ప్రభా నువ్వు చేస్తున్న ప్రతి కార్యం నిమిత్తం నీకు వందనాలయ్యా. గ్రహించే బుద్ధిని మాకు దయచేయండి తండ్రి నాయన. గ్రహించి నా తండ్రి వివేకము కలిగిన వారమే నా తండ్రి నీవు మా కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోమని మాకు నేర్పించుతున్న తండ్రి నీకు వందనాలు. స్తుతించిన మనము కొద్ది 2 నిమిషాలు మౌనంగా ఉందాము. ప్రభు మన ఎదుట ఉన్నారు అని మనము తలంచుకుని విశ్వసించిన వారమైతే మరి ప్రభువుని చూడగలిగిన స్థితిలో కూడా మనం రాగలము. కనుక కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన మనతో ఏమి మాట్లాడబోతుందో దేవుడు మనకు బయలుపరిచినట్లు ఆయన సన్నిధిలో మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మాకిచ్చిన వాక్యం నిమిత్తం నీకు వందనాలయ్యా. నీ పరిశుద్ధమైనటువంటి పావురములుగా నిష్కళంకమైన స్థితిలో మా జీవితాలు ఉన్నట్లు మమ్మల్ని క్రమపరుస్తూ, నీ ఆత్మచేత మమ్మల్ని శుద్ధి చేస్తూ, మమ్మల్ని రాకడకు సిద్ధపరుస్తున్నందుకు మరి ఒకసారి నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తూ, నాయనా మేము తండ్రి నాయన నిలుచుతున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నమన్న రీతిగా ప్రభా మా ప్రవర్తనను మా ఆత్మలను కాపాడుకుంటున్నా ప్రభా. మాకు ఇచ్చిన యొక్క నీ రక్షణ వస్త్రాన్ని నాయన నీ రాకడ పర్యంతము మేము తండ్రి నాయన కాపాడుకుని నాయన నీ మహిమ మేఘములో ఎక్కబడ్డ ప్రభా మమ్మల్ని సిద్ధపరిచి నీవే ప్రభా మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని, మేమే కాకుండా మా కుటుంబాలను కూడా నువ్వు రక్షించుకోమని, అన్ని విషయాల్లో నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.